సింహాచలం సంఘటనలో అధికారుల నిర్లక్ష్యమే భక్తుల ప్రాణాలు తీసినట్టు త్రిసభ్య కమిషన్ నిర్ధారణకు వచ్చింది. దీనిపై ప్రాథమిక నివేదికని ప్రభుత్వానికి సమర్పించనుంది. సింహాచలంలో రిటైనింగ్ వాల్ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై త్రిసభ్య కమిషన్ ప్రాథమిక విచారణ ముగిసింది. తొలి రోజు ఘటనా స్థలంతో పాటు క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరించిన కమిషన్ సభ్యులు రెండో రోజు గవర్నర్ బంగ్లాలో ఎంక్వైరీ కొనసాగించారు. విచారణకు టూరిజం, ఎండోమెంట్ శాఖల ఇంజనీర్లు, చందనోత్సవ నిర్వహణ అధికారులు హాజరయ్యారు. సింహాచలంలో నిర్మాణాలు మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అనే అంశంపై కమిషన్ దృష్టి సారించింది. గోడ నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారు అనే దానిపై కమిషన్ ఆరా తీసింది. నిబంధనలకు విరుద్ధంగా కేవలం నోటి మాటగా ఇచ్చిన ఆదేశాలతో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగినట్లు కమిషన్ నిర్ధారణకు వచ్చింది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అధికారిక ఉత్తర్వులు లేవు. దానికోసం ఇంజనీర్లు కనీసం ప్లాన్ కూడా రూపొందించలేదని తేలింది. మాస్టర్ ప్లాన్ కి డీవియేషన్ గా కొన్ని పనులు జరిగినాయని, లేకపోతే కొన్ని పనులు చేయాల్సిన అవసరం వచ్చిందని ఒకటి దృష్టికి వచ్చడం జరిగింది. కాబట్టి ఇది నోటు మాటల మీద హడావిడిగా జరిగినట్టుగానే మాకు కనిపిస్తున్నాయి. నెల రోజుల్లో పూర్తి రిపోర్టు అందించనుంది కమిషన్.